హే భగవాన్ కాస్ట్ అండ్ క్రూ మనతో పాటు ఉన్నారు. సుదర్శన్, మీరు ఫ్రెండ్ క్యారెక్టర్గా ఈ మధ్య చేసింది నారీ నారీ నడుమురారి బాగా పేలింది. ఐ మీన్ చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఈ ఫిలింలో మీ రోల్ ఎంత ఉంది? ఆర్ ఇద్దరు ముందు నుంచి చివరి వరకు? స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు త్రూ అవుట్ ఉంటాను సార్. హీరో పక్కనే ఉంటాను. హీరోకి బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ సార్. త్రూ అవుట్ హీరో పడే స్ట్రగుల్స్లోను అన్నిట్లోనూ పక్కనే ఉంటాను సార్. ఫుల్ ఫన్. మీరు ప్రాసతో టైటిల్స్ ఆగిపోయినట్టేనా? ఇంకా ప్రాస అంటున్నారు అది అలా నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే బ్లాంక్ అయ్యాను. నేను ఆలోచించుకుంటూ వెళ్తున్నా. అది నా ప్లానింగ్ ఏం లేదు సార్, డైరెక్టర్దే. ఈ ఫిల్మ్ ఎప్పుడు కమిట్ అయ్యారు? ఇది చాలా ఫాస్ట్గా కమిట్ అయ్యి అనుకున్న వెంటనే షూట్ స్టార్ట్ అయ్యి ఇమీడియట్గా రిలీజ్ అవుతుంది. నాకు ఇదే ఫస్ట్ సినిమా సార్. ఇది ఎప్పుడన్నా అనుకుంది లాస్ట్ ఇయర్ ఏప్రిల్ అనుకున్నారు. ఇమీడియట్గా ఆఫీస్ ఓపెన్ చేశారు. షూటింగ్ కూడా చాలా తక్కువ డేస్లో టపటప ఆయన చేశారు. 36-37 డేస్లో కంప్లీట్. కానీ చాలా టైర్డ్గా కనిపిస్తున్నారు మీరు. అవును, మందాడి ఎఫెక్ట్. అవును సార్. అవును సార్, బట్ ఫుల్ హ్యాపీ సార్. కొంచెం ఎనర్జీగా ఉంటాను, ట్రై చేస్తున్నాను. కానీ వరుసగా అక్కడ సముద్రంలో స్ట్రెచ్ 20 days సముద్రం మధ్యలోనే ఉన్నాము. అందుకనే సముద్రంలో చేస్తే ట్యాన్ ఎక్కువ అవుతారు కదా జనరల్గా. ట్యాన్ అవుతుంది సార్. అసలు చూడండి, అసలు నేను ట్యాన్ అవుతానని నాకు మొన్న తెలిసింది సార్. నేను ట్యాన్ అవునని నా ఫీలింగ్. మీరందరూ అన్ని చేయాలి, నాకు అసలు ఏం అవసరం, నా కలర్ సేఫ్ అని అనుకున్నాను. కానీ దానికి మించి కలర్ ఉందని చెప్పి మొన్న రియలైజ్ అయ్యాను. ట్యాన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ కలర్, కాకపోతే పగిలిపోవటం, స్కిన్ అన్నీ ఇవన్నీ అవుతాయి. చాలా అసలు ఘోరంగా అయిపోయింది స్కిన్. శివాని, కంగ్రాచులేషన్స్, 2 back-to-back బ్లాక్ బస్టర్స్. 2 సినిమాలు చేశారు, 2 హిట్ అయ్యాయి, 3వది కూడా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ లిటిల్ హార్ట్స్ సక్సెస్? చాలా బాగా సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత యాక్సెప్టెన్స్ వస్తుంది అని. మేము సినిమా బాగా వచ్చింది, బాగానే వెళ్తుంది అనుకున్నాం, కానీ అంత రేంజ్లో హిట్ అవుతుంది అని ఊహించలేదు. అండ్ అది చాలా హెల్ప్ అవుతుంది సార్ నాకు. డెఫినెట్లీ ఆ పుష్ ఇచ్చింది. సో ఐ థింక్ ఓటీటీలో కూడా చాలా మంది చూసారు. ఓ ఎస్ సార్, నెట్ఫ్లిక్స్ వాజ్ అ గేమ్ చేంజర్ సార్. అసలు మాకు అది నాకు చాలా వేరే కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేసింది సార్. సో వేరే లాంగ్వేజెస్లో సో చాలా హెల్ప్ అయింది సార్ నాకు. 24లో ఒక ఫిల్మ్ చేశారు, డెబ్యూ ఫిల్మ్. 25లో లిటిల్ హార్ట్స్, 26లో హే భగవాన్. ఇంకా ఏ ఫిల్మ్స్ ఉన్నాయి ఇవి? ఇప్పటికైతే వింటున్నాను సార్, కానీ ఏది కన్ఫర్మ్గా సైన్ చేయలేదు. సో ఐ హ్యావ్ కొన్ని సినిమాలు ఉన్నాయి, జస్ట్ దానికి ఇంకా అలా సైన్ పెట్టి థమ్స్అప్ చేసి షూట్ స్టార్ట్ అవ్వడమే బాకీ ఉంది. సో 2 hits వచ్చిన తర్వాత క్వాలిటీ కాన్షియస్నెస్ పెరుగుతుందా మీకు? జనరల్గా ఉంటుంది కదా, ఇంకా బాగా చేయాలి, నిలుపుకోవాలనేసి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్ సార్, చేసేదేదో మంచి సినిమా, మంచి స్టోరీ ఎంచుకొని చేయాలని నాకు ఇనిషియల్గానే ఉండింది సార్. లేదా చేయకపోవడమే మేలు అనిపిస్తుంది సార్. బికాజ్ బాగా చేస్తేనే చూస్తారు సార్. ఇప్పుడు ఆడియన్స్ కూడా కాంటెంట్నే నమ్మి వస్తున్నారు సార్. మన పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, పెద్ద ప్రొడ్యూసర్ అయినా, చిన్న ప్రొడ్యూసర్ అయినా, ఎండ్ ఆఫ్ ద డే మన కథనే మన నిలబెడుతుంది సార్. మన స్టోరీ బాగుంటేనే అందరం షైన్ అవుతాం. అలాగే వస్తాయి కూడా మనకి ఆ తర్వాత. సో ఎంచుకునే కథనే షైన్ అవ్వాలని అలా ఎంచుకుంటున్నాను. గోపి గారు, హే భగవాన్ స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మీరేనా? పాయింట్ వచ్చి మన ప్రశాంత్ సార్, అక్కడి నుంచి డెవలప్ చేసింది సార్. ఓకే, బేస్ మూల కథ ప్రశాంత్. ఓకే, ఇప్పటి వరకు మీరు రిలీజ్ చేసిన కంటెంట్లో వాట్ ఈస్ హిస్ ఫాదర్స్ బిజినెస్, నరేష్ గారి బిజినెస్ ఏంటి అనేది టాకింగ్ పాయింట్ పెట్టేసి మిగిలినంతా కామెడీ కిందకి, ఎంటర్టైన్మెంట్ కిందకి చూపించారు. సో సినిమాలో ఆ పార్ట్ ఎప్పుడు రివీల్ అవుతుంది సార్? మీకు ది వెరీ బిగినింగ్ సీన్ సార్, ఫస్ట్ సీన్లోనే మీకు పాయింట్ రివీల్ అయిపోతుంది సార్. సో ఇంకా అక్కడి నుంచి మీకు ప్రీ క్లైమాక్స్ వరకు ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది సార్. అండ్ ఫుల్ ఆఫ్ ఫన్తోనే ఇది ఉంటుంది, బాగా ఎంగేజింగ్ కూడా ఉంటుంది సార్. మీకు ఆ కథ ఎక్కడ బోర్ కొట్టించకుండా చేసాం. ఫస్ట్ సీన్లోనే ఓపెన్ అయిపోతుంది సార్ అసలు ఏం బిజినెస్ ఏంటి అని అనేది. జోనర్ ఏంటి? రొమాంటిక్ కామెడీయా, ఫ్యామిలీ ఎంటర్టైనర్? ఫన్ ఫ్యామిలీ డ్రామా. ఓకే,
ఏమి చెప్పటం లేదు, యూఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ ద స్టోరీ. అంటే ఒక ఎమోషన్ ఉంది సార్ ఇన్ బిట్వీన్. నేను లాస్ట్ ట్రైలర్ ఈవెంట్లో చెప్పినట్టు యూజువల్గా మదర్తో బాండింగ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, బట్ ఫాదర్తో డైనమిక్స్ చాలా వేరే ఉంటుంది. ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఒకళ్ళు ఫ్రెండ్లీగా ఉంటారు, ఒకళ్ళు అసలు ఇంట్లోనే ఉంటారు కానీ మాట్లాడుకోరు. కొంతమంది ఫాదర్స్ అసలు పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. అలాంటి దాంట్లో ఒక కొత్త పాయింట్ తీసుకుని చెప్పడం జరిగింది సార్. ఓకే, నరేష్ గారు ఈ మధ్య క్యారెక్టర్స్ బాగా పేలుతున్నాయి. ఈ ఫిలింలో వాట్ ఈస్ అతని బిజినెస్ కాకుండా సన్ అండ్ ఫాదర్ డైనమిక్స్ మీద కూడా ఎంటర్టైన్మెంట్ వర్క్ అవుతుందా, లేదంటే ఇట్స్ డ్రామా? నో సార్, ఎంటర్టైన్మెంట్, డ్రామా ప్లస్ ఎమోషన్ 3 ఉంటుంది సార్. త్రూ అవుట్ ద ఫిలిం మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా ఉంటుంది సార్. సినిమా ఎలా ఉంటుంది నార్మల్ పర్స్పెక్టివ్లో చెప్పండి, యూఆర్ నాట్ ఎన్ యాక్టర్. మామూలుగా అయితే మేము ఫ్రెండ్స్తోనే చూసాం సార్. అంటే ఫ్రెండ్స్ లేడీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది, జెంట్స్కి ఎలా ఉంటుంది, స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది, ఒక ఫ్రెండ్ బ్యాచ్తో చూసాము. సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి నాన్ స్టాప్గా నవ్వుతున్నారు సార్. అంటే మేము ఒక 10 జోకులు పేలుతాయి అనుకునే దగ్గర 12 జోకులు పేలుతున్నాయి. ప్రతి చిన్న చిన్న వాటికి కూడా మేమంటే ఒక్కొక్క కామెడీ జోక్ని మేము ఒక 20 సార్లు 30 సార్లు అనేసుకో ఉంటాం కదా, వాళ్ళు ప్రతి చిన్నదానికి నవ్వుతున్నారు. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంది సార్. లాస్ట్లో ఎమోషన్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఫాదర్ అండ్ సన్ మధ్య జరిగే ఎమోషన్. మీరిద్దరి కాంబినేషన్లో మొదటి ఫిల్మ్ చాలా ఆథర్ ప్యాక్డ్ స్టోరీ అన్నట్టు, అందులో చాలా రస్టిక్ రియలిస్టిక్గా ఉంటుంది ఇద్దరు క్యారెక్టర్స్. ఇందులో కొంచెం సినిమాటిక్గా ఉంటాయా లేదంటే ప్రాక్టికల్గా ఉంటాయా క్యారెక్టర్స్? ప్రాక్టికల్లీ సినిమాటిక్గా ఉంటాయి సార్. అంటే ఎస్ సార్, మీరు అన్నయ్య 2 ఉంటాయి సార్. కొంచెం ఎక్స్ట్రీమ్ ఓపెన్ అయిపోయి యాక్ట్ చేశాను అప్పుడెప్పుడు. కథని మించి అయితే పోదు, ఆ మీటర్లోనే ఉంటుంది. కామెడీ చేస్తూనే ఉంటాం సార్, కంటిన్యూస్గా ఓపెన్ అయ్యి ఎక్స్ప్రెషన్లు పెట్టి చేసినవే ఉంటాయి మోస్ట్లీ. ఫుల్ ఎంజాయ్ చేస్తా చేసాం సార్ మేమైతే. ప్రతి సీన్కి నవ్వుకుంటా అబ్బా మొత్తానికి చాలా రోజులు నాకు అవుట్ అండ్ అవుట్ కామెడీ చేద్దాము అని అనుకుని ఇది కుదిరింది సార్. సో అందుకనే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా 20th కోసం. సుహాస్ అండ్ మౌలి వీళ్ళిద్దరూ యూట్యూబ్ నుంచి, షార్ట్ ఫిల్మ్స్ నుంచి, మీమ్స్ కంటెంట్ నుంచి వచ్చిన వాళ్ళే ఆల్మోస్ట్. వాళ్ళిద్దరితో నువ్వు ఇంతకుముందు చేసావు కదా, మీ అబ్జర్వేషన్స్ ఏంది యాక్టర్స్ మీద, సుహాస్ అండ్ మౌలి? సార్ ఐ థింక్ ఇద్దరిలో కామన్ థింగ్ నేనేం అబ్జర్వ్ చేశానంటే పర్ఫార్మెన్స్లో సార్ దే వాంట్ టు గివ్ దేర్ బెస్ట్. అండ్ ఆ బెస్ట్ చాలా సేమ్ రొటీన్గా కాకుండా ఇంకో కొత్త విధానంగా ఎలా చూపించవచ్చు అనేది. అండ్ యాజ్ అ కోస్టార్ సార్ నాకు కూడా చాలా కంఫర్ట్ ఇచ్చారు. సో మనకు ఆబ్వియస్లీ మనకి కెమెరా వెనక కంఫర్ట్ జోన్ ఉంటే, ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉంటే ఈజీగా జోక్స్ కానివ్వండి ఏదైనా అవి బాగా పేలుతాయి సార్. అది నీట్గా కూర్చుంటాయి, ప్లేస్మెంట్ కానివ్వండి. సో ఆ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు అది ఇద్దరితో వర్కౌట్ అయింది సార్. సుహాస్తో కామెడీ ఎలా ఉంది? ఇంతకుముందు ట్రాజడీ బేసికల్లీ. అవునవును సార్, యా సార్ ఖచ్చితంగా ఫ్రెష్ సార్ నాకైతే. ఎందుకంటే నాకు ఉండింది సార్, అప్పుడే మేము అనుకునే వాళ్ళం అంబాజీపేట తర్వాత నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఫన్ సినిమా చేద్దాము. ఆల్రెడీ మనం చాలా ఇంటెన్స్గా, చాలా ఎమోషనల్, హెవీ సీన్స్, హెవీ క్యారెక్టర్స్ ప్లే చేసాం కదా. కొంచెం లైట్ హార్టెడ్, లైవ్లీ, ఫ్రెష్నెస్ ఉండే క్యారెక్టర్స్ కానీ స్టోరీ కానీ అలా ఎంచుకుంటే అలా చేద్దాము అని ఇది బాగా కుదిరింది సార్. లిటిల్ హార్ట్స్ తర్వాత నాకు ఇది ఖచ్చితంగా దిస్ విల్ బి అనదర్ హిట్. గోపి, మీరు ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? ఏ ఇయర్లో వచ్చారు? ఆల్మోస్ట్ 2000 ఏ ఏజ్ లో కదా, ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చారు? ఆల్మోస్ట్ అవుతుంది సార్, ఒక 10 years అవుతుంది. 10 years అవుతుంది. ఎక్కడ చేశారా లేదంటే? నేను ఫస్ట్ కన్నడలో చేశాను సార్. కన్నడలో ఎస్ నారాయణ గారి దగ్గర చేశాను. రైట్. దాని తర్వాత ఒక కపుల్ ఆఫ్ మూవీస్ చేశాను. దాని తర్వాత కలర్ ఫోటో నుంచి సుహాస్తోనే ట్రావెల్ అవుతున్నాను. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, వీటన్నిటికీ చీఫ్ ఐడిగా నేనే చేశాను సార్. సుహాస్తో పర్సనల్ ర్యాప్ ఉంది. సో యునో యా ఎలా ప్రజెంట్ చేయాలి, వాట్ ఈస్ స్ట్రెంగ్త్ అనేది బాగా. ఎస్ సార్.
డెఫినెట్గా సుహాస్ స్ట్రెంగ్త్ ఏంటి అనేది మనకు ఆబ్వియస్గా తెలుస్తుంది, ఎందుకంటే వర్క్ చేసాం కాబట్టి. స్టోరీ చెప్పరు, సుహాస్ గురించి ఏమన్నా అడిగితే ఏం లేదు, నో స్టాప్ ఫర్ ద thumbnail. స్టోరీ మీకు అదే చెప్పాక సార్, February 20th ఫస్ట్ సీన్లోనే మీకు స్టోరీ ఓపెన్ అవుతుంది సార్. చాలా మంది వికీ డోనర్ స్టోరీ అనుకుంటున్నారు బిజినెస్. చాలా చెప్పారు సార్. అదే సార్, అది మనకి ప్రీమియర్స్ February 19th సార్, అప్పుడు తెలిసిపోతుంది సార్. ప్రీ రిలీజ్ ఈవెంట్ దానికి కూడా వంశీ గారు తర్వాత 20,000 ఇస్తామన్నారు గెస్ట్ చేస్తే, మెయిల్స్ పంపిస్తే. పెంచారు. వీళ్ళు మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పరా, ఒక ఈఎంఐ కవర్ అయింది మాకు. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఇదేనా, తమిళ ఫిల్మేనా? తమిళ ఫిల్మ్ సార్. నేను ఇక స్లో డౌన్ చేశాను సార్, అందుకే నాకు అర్థమైంది హడావుడిగా సినిమాలు కొన్ని లేట్ గా రిలీజ్ అయినాయి, అది కూడా ఎఫెక్ట్ అయ్యింది. అది బాగా పడింది సార్. అందుకనే సరే అప్పుడు అంటే ఓకే, కొన్ని మనీ కోసం చేయాల్సి వచ్చింది ఆబ్వియస్గా. సో అందుకు ఇప్పటి నుంచి కొన్ని ఇంకా దేశం తీసుకుని హే భగవాన్ మందాడి ఫస్ట్ 2 అయ్యేదాకా ఏం లేదు అన్నట్టు కూర్చున్నాను. కొత్త రక్తం వస్తుంటది ఎవ్రీ ఇయర్, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు. దట్ ఈస్ ద బేస్ లైన్. సో ఈ కాంపిటీషన్ని ఎలా చూస్తుంటారు మీరు? అంటే మీరు కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ యువర్ ద న్యూ బ్లడ్. అవును సార్, బట్ నేను కాంపిటీషన్ లాగా నాకు ఎందుకో ప్రత్యేకంగా ఇప్పుడు నేను అటెల్లా నా బ్రెయిన్లో ఏంటన్నది చెప్తాను సార్. నాకు ఇప్పుడు హీరోగా వెళ్ళాలని ఉంటే నేను వేరే క్యారెక్టర్స్ చేయను. సో నాకు అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి. నాకు లిటరల్గా కొన్ని బోర్ కొట్టేసింది, ఇంకా మందాడి ఒప్పుకున్నాను సార్. అంటే కొత్తగా చెయ్యాలి కొత్తవి అని. ఇప్పుడు హే భగవాన్ సార్ హిట్ అయింది అనుకోండి సార్, హిట్ అయిందని మళ్ళీ తర్వాత వేరే విలన్గా ఏమైనా వస్తుంది చేయరా అనేది చేస్తాను. నాకు సినిమా హిట్ అవ్వాలి, మంచి పేరు రావాలి, అన్ని క్యారెక్టర్స్ ట్రై చేయాలి, మనీ మంచిగా రావాలి, సెటిల్ అయిపోవాలి అంతే సార్. అంతే. ఇప్పుడు అదేంటిది ఆల్రెడీ సెటిల్ అయిపోయావు కదా? యా సెటిల్ అయ్యాను. ఇంకా నేను అనుకున్న గోల్ అన్నట్టు అంతే సార్. లాస్ట్ 2 సినిమాలు కేమియోస్, మోగ్లీ అండ్ ఇంకోటి ఓజీ. ఆ ఓజీలో ఐడియా ఎవరిది? సుజిత్ అన్నదే సార్. సుజిత్ అన్నే ఫోన్ చేసి సడన్గా సుహాస్ అదే క్యామియో ఉంది చేస్తావా అన్నారు. ఎందులో అంటే ఓజీ అన్న. షాక్ అయిపోయింది నేను. అదేనన్నా అది వచ్చేస్తానన్నా బాబు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఫుల్ ఎక్సైట్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో లేదు, బట్ ఆయన సినిమాలో కనపడుతున్నాం కదా అని చాలా హ్యాపీ అనిపించింది సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ నాకు. మోగ్లీలో కూడా దింపేశారు అల్లు అర్జున్ క్యారెక్టర్, పుష్ప క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్. అది ఎలా జరిగింది? అది ఇంకా మన సందీపే కదా సార్ నన్ను హీరో చేసింది. ఇలా ఒకటి ఉందిరా అంటే ఇంకా గేమ్ అడగలే, వెళ్ళి చేసేసి వచ్చేసాను సార్. సుదర్శన్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్సే ఉన్నాయి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇదే జర్నీనా ఇంకా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారా? ఇప్పుడు వస్తున్నాయి సార్ డిఫరెంట్ క్యారెక్టర్లు చూస్తున్నాయి సార్. మేజర్గా అయితే హీరో ఫ్రెండ్, అయితే ఆపోజిట్ హీరోయిన్ సిస్టర్, సారీ అదే హీరోయిన్ బ్రదర్, అదే ఏదో డిఫరెంట్గా వస్తున్నాయి సార్. కానిస్టేబుల్ అని అవన్నీ ఇవన్నీ వస్తున్నాయి, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు. మేజర్గా నాకు హీరో పక్కనే ఎక్కువ వస్తుంటాయి సార్. మొదట్లో నెల్లూరు సుదర్శన్ అనే వాళ్ళు ఇప్పుడు సుదర్శన్ పేరుతోనే జనాలు రికగ్నైజ్ చేస్తారు. అప్పుడు సుదర్శన్ అంటే గుండు సుదర్శన్. నేను స్టార్టింగ్లో సినిమాలు చేసేసేవాడిని సార్. ఒక సినిమా ఎక్కువ రోజులు జరుగుతుంది కదా సార్, మేనేజర్లు మారిపోయేవాళ్ళు. డబ్బింగ్కి ఆయనకి ఫోన్ చేసేవాళ్ళు, సార్ వచ్చి డబ్బింగ్ చేయండి. నేను చేయలేదే ఆ సినిమా, ఆ టైప్లో ఉండేది. అప్పుడు మన వాళ్ళే పెట్టారు సార్, నెల్లూరు సుదర్శన్ అని పిలిస్తే కొంచెం ఐడెంటిటీ బాగుంటుందని. మీ ఫేస్ కూడా కొంచెం లేతగా ఉంటుంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. 10 years తర్వాత కూడా కొత్త హీరోలు కూడా ఫ్రెండ్ కింద చేసేయచ్చు. అవును సార్. ఇప్పుడు చేసేది ఇప్పుడు శివాని వాళ్ళ తమ్ముడు నేను క్లాస్మేట్ సార్. ఇప్పుడున్న ఇందులో కూడా క్యారెక్టర్ లిటిల్ హార్ట్స్ టైప్ క్యారెక్టర్ ఇందులో కూడా. ఇప్పుడు చేసే యంగ్ హీరోలు ఇప్పుడు చేసే యంగ్ హీరోలు అందరూ కూడా ఫ్రెండ్ నేనే సార్. లేత సుదర్శన్. సో ఇందులో కూడా ఏమైనా ట్విస్ట్ ఉందా? క్యారెక్టర్ ట్విస్ట్, ఏజ్ డిఫరెన్స్
ఇంటర్వెల్కి మాత్రం మంచి ట్విస్ట్ ఉంటుంది సార్. యా సార్. సినిమాలో ట్విస్ట్లు మంచిగా ఉన్నాయి సార్, ఒక 3 మంచి ట్విస్ట్లు ఉన్నాయి సార్. మీ కెరీర్లో ఇప్పటి వరకు మెమరబుల్ ఫిల్మ్స్ ఏంటి మీకు బాగా పేరు తెచ్చినాయి? అంటే చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అయినా ఏదైనా. సరే స్టార్టింగ్ టైంలో ప్రతి చిన్నది ఇంపార్టెంటే కదా సార్. రన్ రాజా రన్లో చాలా చిన్న క్యారెక్టర్ చేశాను సార్. అప్పుడే షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చాను నేను. షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు కొంచెం నేమ్ వచ్చింది, ఈడు నెల్లూరు స్లాంగు అది ఇదని. రన్ రాజా రన్ను చిన్న బస్ కండక్టర్ క్యారెక్టర్ చేశాను. అది ఎక్కువ మంది సోషల్ మీడియాలో పెట్టడం, వీడు రా షార్ట్ ఫిల్మ్స్ సినిమాకి వెళ్ళాడు రా అనేది అక్కడ స్టార్ట్ అయింది సార్. పటాస్లో ఫ్లైఓవర్ మీద ఫైట్ ఉంటుంది సార్, మదరు పిల్లలు కొట్టేది, అవును. వీలైతే క్షమించు లేదా శిక్షించు, దయచేసి నేను నీ కొడుకుని గుర్తించు. అలా ప్రతి చిన్న క్యారెక్టర్ కాడి నుంచి నాకు బాగా మెమరబులే సార్. ఇంకోటి ఏంటంటే నన్ను ఎక్కువ డమ్మీ క్యారెక్టర్లు వాడలేదు సార్, వెనక నిలబెట్టే ఇంపార్టెంట్ డైలాగ్ ఒకరోజు క్యారెక్టర్ చేసినా సరే ఎంతో కొంత ఉపయోగపడే క్యారెక్టర్ ఇచ్చేసారు అందరూ. దోచేయి చేశాను సార్ స్టార్టింగ్లో, సుధీర్ వర్మ గారిది ఫుల్ లెంత్. ఆ తర్వాత కుమారి 21Fలో కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చేశాను. ఆల్మోస్ట్ డమ్మీ క్యారెక్టర్లు చేయలేదు సార్. అది హిట్ అయితే పేరు వచ్చాయి, హిట్ కాకపోతే రీచ్ తక్కువ ఉంది. ఈ మధ్య చేసిన వాటిలో ఇయర్ ఇది ఉంది. నాకు నారి నారి నడుమురారి ఆ డైరెక్టర్లు రైటర్లు తీసిన 3 సినిమాల్లో చేశాను సార్. అవును. వివాహ భోజనం అని సత్య హీరోగా చేశాడు, సామజవర్గం శ్రీకృష్ణ గారిది, నారి నారి నడుమురారి. 3 చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చారు. డైరెక్టర్ తో బాండింగ్ వచ్చేస్తే అన్ని సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుజిత్ ఎగ్జాంపుల్, రామబ్బరాజు ఎగ్జాంపుల్, సుధీర్ వర్మ గారు అన్ని ఆల్మోస్ట్ నేను చేసిన అందరు డైరెక్టర్లు రిపీట్ చేశారు సార్ నన్ను. ఈ సాయిరామ్ అబ్బరాజు గారు 3 సినిమాలు చేశాను, ఇప్పుడు 4వ సినిమా కూడా చేస్తున్నాను శ్రీకృష్ణ గారిది కంటిన్యూగా. అంటే మనతో ప్రాబ్లం ఏం లేకపోతే ఆల్మోస్ట్ వీటితో ప్రాబ్లం లేదనుకుంటే రిపీట్ చేస్తారు కదా సార్. అంతే. ఏ రెమ్యునరేషన్లు పెంచటాలు, ట్రాంట్రమ్స్ అవి కంఫర్టబుల్గానే వెళ్ళిపోతాను సార్ నేను. అంటే ఆల్మోస్ట్ కంఫర్టబుల్గా వెళ్ళిపోతాను, ఫ్రీగా కాదు కానీ. అదే అందుకే అంటే ఎలాగో ఏం లేదు సార్, 10 రూపాయలు అంటే వాళ్ళు 5కి 10కి బదులు ఎక్కడ దొరికితే ఎగ్గొట్టుకుని వెళ్ళిపోతాం అంతే. శివాని యూఎస్కి వెళ్ళినట్టున్నారు కదా ఆఫ్టర్ లిటిల్ హార్ట్స్. సో యూఎస్లో ఎలా ఉంది రిసెప్షన్? చాలా బాగుంది. అదే అన్నాను సార్, అంటే నేను ఇక్కడ చూసాను సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ లైవ్లో చూస్తే చాలా ఓవర్వెల్మింగ్ ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు నన్ను పిలవడం కూడా కార్తేయని అనడం, బోన్ చేసావా అనడం. సో అది చాలా ఐకానిక్ అయిపోయింది సార్. అంటే ఆ క్యారెక్టర్ అంతలా వెళ్ళింది, ఆ స్టోరీ అంతలా వెళ్ళింది, అంతమంది జనాలు అలా గుర్తుపడుతున్నారు అంటే అది నాకు చాలా పెద్ద విషయం సార్. నా 2వ సినిమా అంతే. సో అది పోస్ట్ కోవిడ్ జాతిరత్నాల తర్వాత ఈ ఫిల్మే అంటే మెటా కంటెంట్ వెళ్ళింది, మీమ్ రెఫరెన్సెస్. మీమ్ రెఫరెన్సెస్ సార్, మీమ్స్ వచ్చినాయి ఆఫ్టర్ జాతిరత్నాలు. అదే అన్నారు. ఓకే సారీ ఏంటి మీమ్ మెటీరియల్స్ మీమ్లో జాతిరత్నాల నుంచి జాతిరత్నాల్లో చేశారా? అవును సార్. ఏ క్యారెక్టర్? క్యారెక్టర్ కాదు సార్, జస్ట్ అలా చిన్న రోల్, అది 10 seconds కూడా ఉండదు సార్, బేర్లీ. అది న్యూస్ రిపోర్టర్ సార్, టిఎన్ఆర్ గారు. ఇంకా ఏ సినిమాలు చేశారా? అంతే సార్. దాని తర్వాత అమ్మాజీ. అంటే 4వ సినిమా ఇది, అంటే 3 హిట్లు ఆల్రెడీ. అలా అనుకోవచ్చు సార్. యా, అందులో ఉన్నానంటే అది మార్కెటింగ్ చేసుకుంటే ఇంకా క్రేజ్ పెరిగిపోతుంది. మార్కెటింగ్ చేసుకుంటాం. అంటే అసలు అది ఉంటుందని కూడా అనుకోలేదు సార్. చిన్న క్లిప్ సార్, అది ఎడిట్లో కూడా తీసేస్తారేమో అనుకున్నాను, బట్ అలా పెట్టారు. కామెడీ టైమింగ్ గురించి కానీ, కామెడీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యూజువల్గా నాకు ఇనిషియల్గా రాజ్కుమార్ హిరానీ స్టైల్ బాగా నచ్చేది సార్. ఆయన వే ఆఫ్ ప్రజెంటింగ్ ద స్టోరీ అది చాలా బాగుంటుంది అనిపించేది. సో అంటే కామెడీ కంటే హ్యూమర్ బాగా, హ్యూమర్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. అవును సార్, విత్ మెసేజ్. ఎస్. ఈ సినిమాలో కూడా మెసేజ్ ఉంది. అంటే పెద్ద పెద్ద మెసేజ్లని కాదు సార్, మంచి ఎమోషన్ ఉంటుంది. సో మీకు క్లైమాక్స్ కొంచెం ఆ స్టైల్లోనే ఉంటుంది ఫిలిం కూడా. ఇది సడన్ గా చూడంగానే గోపి ఆచంటాన్ని అందరికీ ఫస్ట్ అదే అనిపిస్తుంది, తర్వాత అచ్చరా అందరికి ఇదే డౌట్ సార్. అది అచ్చరా మనం వర్డ్స్ చదివేటప్పుడు ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ సైకలాజికల్ గా అది ఆచంట మధ్యలో లెంగ్త్ మ్యాచ్ అయితే మనకి తెలిసిన వర్డ్ అనుకుంటారు. హ్యూమన్ సైకాలజీ. అదే చాలా మంది అదే అన్నారు. ఆయన క్యారెక్టర్ ఏంటి వెన్నెల కిషోర్ది? వెన్నెల కిషోర్ అన్నది ఏంటిది?
సపరేట్ మా బ్యాచ్ కాదు ఆయన సార్, వేరే బ్యాచ్. సపరేట్ ట్రాక్, Separate ఫస్ట్ హాఫ్ track. సెకండ్ హాఫ్ ఆయన కూడా సినిమా అంతా ఉంటాడు సార్. బట్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఫస్ట్ వచ్చి సుదర్శన్ ఎర్ర తీసాడని చెప్తారు సార్. మీరు చేసే హీరోస్ తో టైమింగ్ అనేది ఉంటుంది కదా, ఆ టైమింగ్ అనేది ఎలాగా సెట్ చేసుకుంటారు? సుహాస్తో నాకు ర్యాపో సపరేట్గా అవసరం లేదు. మజిలీ సినిమా కాడి నుంచి మాకు ఫ్రెండ్షిప్ ఉంది. దాంట్లో చైతన్య గారికి నేను సుహాస్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు అప్పటి నుంచి పరిచయం ఉంది. మాకు టైమింగ్ కానీ పంచులు వేసుకోవడం అవన్నీ నార్మల్ అయిపోయినాయి. రిమైనింగ్ హీరోస్ కూడా మా ఫ్రెండ్గా, ఇప్పుడు హీరోలు నాలిసి ఏ హీరో అయినా సరే ఫ్రెండ్ క్యారెక్టర్లు ఇంపార్టెంట్ ఉంటారు. త్రూ అవుట్ వాళ్ళే ఉంటారు కదా సార్. చిన్న ర్యాపో అయితే వాళ్ళే స్టార్ట్ చేస్తారు సార్. షూటింగ్ వచ్చినప్పుడు ఇంకా కలవడం ఆ దాంట్లోనే స్టార్ట్ అవుతుంది సార్. ఇంకా ఒక్కొక్క యాక్టర్ లో ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీ మీద కూడా సెటైర్లు వేసేసి సినిమాలో సక్సెస్ అవుతుంటాయి. ఆన్ ద స్పాట్ ఇంప్రూవైజేషన్. ఆన్ ది స్పాట్లో మేము ఇంప్రూవైజేషన్ అయితే ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం సార్. మనోడికి మొహమాటం ఎక్కువ, దాని మీద కూడా జోకులు వేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క హీరో ఒక్కొక్కలాగా టైమింగ్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్ది ఎక్కువ ఆడియన్స్కి తెలిసినవి కొన్ని విషయాలు ఉంటాయి కదా సార్, దాని మీద జోకులు వేస్తుంటాం. ఈ కటౌట్స్ ఏంటి? వంశీ నందిబాటి మీ కటౌట్ అదొక ఇదైపోయింది కాంబినేషన్. వాట్ ఈస్ ఇట్? అంటే నాకు తెలియదు సార్, ఫస్ట్ సినిమాకి సుహాస్ కటౌట్తో పాటు పక్కన నాది పెట్టారు సార్. నాకు మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారు చెప్పారు. సో నేను అప్పటికే నమ్మలేదు, వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది. ఎవరు పెట్టారో కూడా తెలియదు నాకు. లిటిల్ హార్ట్స్ చేస్తున్నప్పుడు వంశీ గారు చెప్పారనమాట. సో హీ స్టేటెడ్ దట్ మా తెలుగు అమ్మాయి నా సిస్టర్స్కి నేను పెడతాను అని. సో ప్రాబబ్లీ హీ ఫెల్ట్ దట్. అంటే ఇమ్మెన్స్ సపోర్ట్ సార్. ఫస్ట్ సినిమా నుంచి లిటిల్ హార్ట్స్కి కూడా మేము రిలీజ్ చేయడము, వంశీ గారు బన్నీవాస్ గారు వచ్చాక అది ఇంకొంచెం వైడర్ రేంజ్కి వెళ్ళింది సార్. రీచ్ ఉండొచ్చు. అండ్ అలా ఉండేసరికి ఏమవుతుందంటే మనం ఇంకా ఎక్కువ జనాలకి వెళ్తాం సార్. అది హెల్ప్ అవుతుంది. టికెట్స్ వెళ్తాయి, స్టోరీ ఇంకా చాలామంది చూస్తారు, యాక్టర్స్కి హెల్ప్ అవుతుంది. యా. సో మీకంటే ఎక్కువ పెట్టించిన ఒక నేను కూడా హ్యాపీ. నెక్స్ట్ ఈ ఫిల్మ్, దీని తర్వాత మందాడి. మందాడి ఇప్పుడు రిలీజ్ ఉంటుంది? మందాడి సమ్మర్ అన్నారు సార్. ఓకే. ఇప్పుడు మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం ప్రెజెంట్. క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అది తమిళ ఫిల్మ్ లాగా షూట్ చేస్తున్నారా? తెలుగు డబ్బింగ్ అన్నట్టు? అవును సార్, తెలుగు డబ్బింగ్. సో యూ విల్ బి అక్కడ చెప్పటం తమిళ డైలాగ్స్ చెప్తారు? తమిళ డైలాగ్సే చెప్తుంది, తెలుగులో లిప్సింగ్ చేసుకోవాలి అంతే సార్. అది విలేజ్ యాక్షన్ ఫిల్మ్. ఎస్ సార్. అలాంటి కథ అసలు మనం ఇండియన్ సినిమాలో చూడలేదు సార్. మందాడి లాంటి కథ ప్రతి చాలా పెద్దగా అవ్వబోతుంది. ఏ లాంగ్వేజ్ లో చూసాం? ఏది సార్? పాన్ ఇండియా సార్. కాదు, ఇండియాలో చూడలేదంటే ఏ కంట్రీలో చూసాం? ఏ కంట్రీలో చూడలేదు సార్. మీరు లిటిల్ హార్ట్స్ చూసారా? చూసాను. సో ఎంజాయ్ చేసాం. నేను మా వైఫ్ వెళ్ళిన వెంటనే ఇద్దరం ఫోన్ చేసి శివానికి ఫుల్ కంగ్రాట్స్ చెప్పి, అప్పుడు అక్కడ ఉన్నా కదా నేను, ఇక్కడికి వచ్చిన వెంటనే చూసాం. చెన్నైలో రిలీజ్ అని చూడండి ఉంది. అంటే తమిళ అంటే చెన్నై ఒకటి కాదు, నేను రామేశ్వరం దగ్గర షూట్ చేస్తానని చెప్తే అప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చి చూసాం. బట్ సూపర్ హ్యాపీ ఫీల్ అయ్యాను సార్ అందరం. రామేశ్వరంలో బ్రిడ్జ్ మీద చేశారా? లేదు సార్, రామేశ్వరం దగ్గర రామనాథపురం అనే ఒక ఏరియా ఉంటుంది సార్. స్టోరీ అక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుంది సార్, మొత్తం పడవల్లోనే. అవును, అక్కడ డెబ్యూ చాలా ఎగ్జైటెడ్గా ఉంది దానికి కూడా. అంటే నాకు ఇయర్ మంచి పాజిటివ్గా అనిపిస్తుంది సార్. హే భగవాన్ అండ్ మందాడి రెండింటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 20 ఫిబ్రవరి రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి మాట్లాడుకోవచ్చు. అప్పుడు మాట్లాడతారు సార్. అప్పుడు అసలు ఇంకా కంటిన్యూస్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.